చెప్పండి మేడం. రే, నేను పంపించిన లొకేషన్కి వెళ్ళండి. అలాగే మేడం. వాళ్ళ స్వీట్ షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీకు పంపిన ఫోటోలో ఉన్నవాడిని మీరు కిడ్నాప్ చేయండి. పక్కనే ఆ కౌశికి ఉంటుంది, జాగ్రత్త. సరే మేడం, మేము చూసుకుంటాం. పని అయ్యాక ఫోన్ చేస్తాను. సరే. అక్క, జగదాత్రి వదిన వాళ్ళ అమ్మగారి ఫోటోకి పూలదండ తీసుకొని వెళ్దామా? టైంకి గుర్తు చేసావు శ్రీవల్లి, తీసుకుందాం. అయ్యో, నేను తీసుకొస్తానులే అక్క, మీరు వెళ్ళండి. సరే, మేము కార్ దగ్గర వెయిట్ చేస్తాం, నువ్వు వెళ్ళు. పద. అన్నా, ఆ అమ్మాయి ఒకతే ఉన్నట్టుందన్నా. అవును, కానీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందివరా? ఎవరైనా చూసినా ఏం కాదురా. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు కదా. మూడో కంటికి తెలియకుండా పని ముగించేద్దాం. నువ్వు రెడీగా ఉండరా. రండ్రా. బ్యాగ్ తీసుకో. రే, ఎక్కడికి తీసుకెళ్తున్నారా అమ్మాయిని? ఏయ్, నోరు మూసుకొని పక్కకు జరుగో. జరుగో. ఆగండి, అడుగుతుంది మిమ్మల్నే కదా, చెప్పకుండా వెళ్తున్నారేంటి? అక్క, అక్క! శ్రీవల్లి అమ్మగారు. అన్నా, వాళ్ళు వస్తున్నారు, పదన్నా. తక్కువ. రే, ఆగండి రా, ఆగండి. ఎక్కించు. లోపలికి ఎక్కించరా. ఎక్కువ. లాగు. రే, ఆగరా. ఏయ్, అది మన మొహాలు చూసింది, దాని ఫోటో తీసుకో. అలాగే అన్నా. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. రే, పోయిరా, పోనీ. శ్రీవల్లి. శ్రీవల్లి, ఏమైంది? ఎవరో ముగ్గురు వచ్చి ఆ దారిలో కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారక్క. నేను ఆపలేకపోయాను. కార్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసా. వెంటనే ఈ ఏరియా ఇన్స్పెక్టర్కి పంపిస్తాను. వాళ్ళే అమ్మాయిని కాపాడతారు. నువ్వేం కంగారు పడుకో. ఛా, నేను ఇంకొంచెం ముందు చూసుంటే బాగుండేదక్క. ఎలాగోలా అమ్మాయిని కాపాడేదాన్ని. సరే, ముందు నువ్వురా, రండి వెళ్దాం. అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేశారు? రేయ్, తనేరా. వెళ్దాం పదా. ఎవరా మీరు? చిలకమ్మ మెడకి ఎందుకు కత్తి పెట్టారు? మేడం, దూరం జరగండి, లేదంటే ఇవిని చంపేస్తా. ఆగండి. ఒరే నాయనా, నువ్వెవరో అనుకొని ఎవరికో కత్తి పెడుతున్నావు. నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని, నన్ను వదిలిపెట్టండి. మాట్లాడకు, మాట్లాడితే చంపేస్తా. వద్దు, నేనేం మాట్లాడను. ఏయ్, రానిరా. ఏయ్, కదిలితే పీక కోసేస్తా. అమ్మగారు, కదిలితే కాల్ చేస్తా, కదిలితే కాల్ చేస్తా, కాల్ చేస్తా. రేయ్, మీరెవరో నాకు తెలీదు. ఎందుకు మా ఇంటి పని మనిషిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ 3 లెక్క పెట్టే లోపు చిలకమ్మని వదిలిపెట్టకపోతే కోల్చు పారేస్తా. లైసెన్స్డ్ గన్. ఎవ్వరికి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పోలీసులు అడిగినా ఆత్మరక్షణ కోసం కాల్చాల్సి వచ్చిందని చెప్తా. కాబట్టి కాల్చలేనేమో అన్న డౌట్ పెట్టుకోకండి. ఖచ్చితంగా కాల్ చేస్తా.
వదిలిపెట్టండి. 1 1 1 2 2 3. ఏయ్! రేయ్, నువ్వు పోనీరా, పో. పోనీ, పద. అమ్మో ఎవరమ్మ గారు వాళ్ళు? నన్నెందుకు కిడ్నాప్ చేయాలని చూశారు? తెలీదు చిలకమ్మ, కానీ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు నువ్వు ఎవరో తెలిసే కిడ్నాప్ చేయడానికి వచ్చినట్టుంది. అమ్మో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. ఆశ్రమానికి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిద్దాం, పదండి. నమస్తే అండి. రండి మేడం, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. పద్మ ఇలారా. వీళ్ళేంటి ఇంకా రాలేదు? మావి గారు, వదిన వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కుంటాను. ఇందాకే ఫోన్ చేశాం, స్వీట్స్ తీసుకున్నాం, బయలుదేరుతున్నామని కూడా చెప్పారు. ఆ అమ్మి నీలాగా ఖాళీగా ఉండదు కదమ్మీ. ఎన్నో బిజినెస్లు, ఎన్నో ఫోన్లు. ఊరికే ఫోన్ చేసి సతాయించబాక. పోయినోళ్ళు రాకుండా ఉంటారయ్యేంది. వైజయంతి, నువ్వు ఇలా అప్పుడప్పుడు మంచి మాటలు మాట్లాడి నన్ను చంపే ప్లాన్లు చేయకే. అసలే బలహీనమైన గుండె ఎంత మంచితనాన్ని తట్టుకోలేదు. ఈయనొకడు. నేను రాగిని అత్తయ్య వాళ్ళతో వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు వదినకి కాల్ చేస్తానంటే చేయనివ్వడం లేదు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేశారు కేదార్. అవును దాత్రి, నాకు కూడా అదే అనిపిస్తోంది. కానీ అక్క వెళ్ళిందని తెలిసినా కూడా అంత ధైర్యం చేసుంటారా అన్న డౌట్ కూడా ఉంది. నిన్న మినిస్టర్ మన ఇంటికొచ్చి వెళ్ళాక అత్తయ్య నిషి వెళ్ళి మినిస్టర్తో మాట్లాడారు కదా. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా మినిస్టర్తో ఏమైనా చేయించబోతున్నారేమో అనిపిస్తుంది. కరెక్టే దాత్రి, అలా అయితే నిషి వాళ్ళ చేతికి మట్టంటకుండా పని పూర్తవుతుంది. పిన్ని గారిని కిడ్నాప్ చేసినా చేస్తారు. అదే నా భయం కూడా. పద పక్కకు వెళ్ళి వదిన కాల్ చేద్దాం. ఏటికమ్మే అంత టెన్షన్ పడతా ఉండవు? పనైపోయిందని, చిలకమ్మని కిడ్నాప్ చేసేశామని మినిస్టర్ ఇంకా ఎందుకు ఫోన్ చేయటం లేదా అని టెన్షన్గా ఉందత్తయ్య. పొద్దున్నేమైనా చిలకమ్మని రౌడీల నుంచి కాపాడేసిందంటారా? అదే జరుగుంటాదమ్మీ. ఆ రోజు కూడా ఇంట్లో చూసుండావు కదో, సిలిండర్తో శివంగిలా ఎలా ఎదురు తిరుగుండదో. చచ్చిపోయే ధైర్యం మాకుంది, మరి మీకుందా?